ఏపీ సచివాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు రేపు జగన్ జైలుకు వెళ్తున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు నేతలు. వ్యవస్థలు నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారు, కానీ వ్యవస్థల్ని నాశనం చేయటమే లక్ష్యంగా వైసీపీ అధినేత ఉన్నారని చెప్పారు. వ్యవస్థల నిర్మాణం చేసేవాళ్లు చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి నడుచుకుంటారు, కానీ వైసీపీకి మాత్రం చట్టాలంటే గౌరవం లేదన్నారు చంద్రబాబు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని ప్రశ్నించారు. పుట్టినరోజులకు గొడ్డళ్లతో జంతు బలులు చేసి రాక్షసానందం పొందే హింస ప్రవృత్తి ఆ పార్టీది అని చంద్రబాబు అన్నారు. నేరాల నియంత్రణకు 2014-19 మధ్య 15,000 సీసీ కెమెరాలు రాష్ట్రమంతటా ఏర్పాటు చేశామన్నారు. 2019-24 మధ్య మెయింటెనెన్స్ లేక వాటన్నిటినీ నిర్వీర్యం చేశారన్నారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోతే హత్యగా చిత్రీకరించి రాజకీయ బురద జల్లారని చూశారని గుర్తు చేశారు. సీసీటీవీ ఆధారాలు అన్నీ బయటపెట్టేసరికి తోక ముడిచారని చంద్రబాబు గుర్తు చేశారు. గంజాయి బ్యాచ్లను వెంటేసుకుని నేరస్తుల్ని పరామర్శించడమే పనిగా గొడ్డలి పార్టీ ఉందని పార్టీ నేతలతో సీఎం చెప్పారు.